హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఆల్రెడీ తమ్నైల్ అయితే చూసారు కదా. ఇదైతే మా పాపకి 5th మంత్ లో తులాభారాలు తూయించిన వీడియో. ఆల్రెడీ మా పాపకి 3rd మంత్ లో కొన్ని ప్లేసెస్ లో తులాభారాలు అయితే తూయించాము. మేము ఏమేం ప్లేసెస్ లో తులాభారాలు తూయించాము అండ్ ఎన్ని ప్లేసెస్ లో తూయించాము ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. 3rd మంత్ లో కొన్ని ప్లేసెస్ లో తులాభారాలు తూయించిన తర్వాత ఇంకా కొన్ని మిగిలిన ప్లేసెస్ ఉంటే 5th మంత్ లో తూయించామన్నమాట. అంటే 4th మంత్ లో తులాభారాలు అయితే తూయించుకోరు కదా. సో మా పాపకి 5th మంత్ వచ్చిన తర్వాత మిగిలిన ప్లేసెస్ లో కూడా తులాభారాలు తూయిస్తున్నాము. అండ్ ఇప్పుడు మేము తులాభారం తూయిస్తున్న ప్లేస్ వచ్చేసి పొలమూరు అనమాట. ఇక్కడైతే మా అత్తయ్య మొక్కుకున్నారంట పటికి బెల్లం తులాభారం తూయిస్తామనేసి. సో పొలమూరు సత్సంగంకి అయితే వచ్చాము మేము తులాభారం తూయించడానికి. ఇక్కడైతే ఫస్ట్ నేను మా హస్బెండ్ పటికి బెల్లం అయితే వేసాము. అండ్ నెక్స్ట్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వేశారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సత్సంగం మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం పటికి బెల్లం అయితే వేశారు. ఇంకా మేమందరం పటికి బెల్లం వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా నేను మా హస్బెండ్ కలిసి 3 times అయితే తిప్పుతున్నాము. ఇంకా అలా పొలమూరు సత్సంగంలో పటికి బెల్లం తోయించడం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ తులాభారం ప్లేస్ వచ్చేసి ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్, మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఈ టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. పొలమూరు సత్సంగంలో అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ 2 ప్లేసెస్ లోని కూడా మేము డిఫరెంట్ డేట్స్ లో అయితే పెట్టుకున్నాం అనమాట తులాభారం తోయించడానికి. ఇక్కడ తులాభారం తోయించడానికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అయితే సాయిబాబా టెంపుల్ లోపలికి వెళ్తే అక్కడ తులాభారం తోయించడానికి టికెట్స్ అయితే ఇస్తారనమాట. మా అమ్మమ్మ అలాగే మా అమ్మ ఇద్దరు కూడా మొక్కుకున్నారనమాట. ఒకళ్ళు అయితే పటికి బెల్లం అండ్ కాయిన్స్, ఇంకొకళ్ళు అయితే పటికి బెల్లం మొక్కున్నారు. సో మాకైతే 3 tickets రాశారనమాట. ఒక్కొక్క టికెట్ కి 100 rupees ఛార్జ్ చేశారు. కాయిన్స్ అయితే మనం తీసుకెళ్ళినా ఓకే, లేకపోతే వాళ్ళని అడిగినా కూడా ఇస్తారు. బట్ కాయిన్స్ వాళ్ళని అడిగితే ఇంకో 100 అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. మనం ఎన్ని టికెట్స్ రాయించుకుంటే అన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అయితే ఇస్తారు. అక్కడ ఒక బాబా విగ్రహం ఉంటుంది. సో ఆ వాటర్ ని ఆ బాబా విగ్రహం మీద వేసి మనకు ఒక చిన్న బాటిల్ తో వాటర్ అయితే ఇస్తారు. అవైతే మనం తల మీద జల్లుకోవడానికి అయితే ఇస్తారనమాట. ఇంకా పటికి బెల్లం అండ్ అలాగే కాయిన్స్ కూడా తులాభారం అయితే తూయించేసాము. ఇంకా ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ లో తులాభారం తూయించడం కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్లేస్ వచ్చేసి మహేంద్రవాడ సత్సంగంలో అయితే తూయించుకున్నాము. ఇదైతే సేమ్ డే కాదు, మళ్ళీ సెపరేట్ గా తులాభారం అయితే తూయించుకున్నాము. ఇక్కడ తులాభారం తూయించడం కన్నా ముందు నన్ను మా హస్బెండ్ ని కలిసి పూజ అయితే చేసుకోమన్నారు. సో మేమిద్దరం కలిసి ఇక్కడ పూజ చేస్తున్నాము. పూజ చేయడం కూడా కంప్లీట్ అయిన తర్వాత తులాభారం తూయించడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే పటికి బెల్లం తులాభారం తూయిస్తున్నాము. ఇక్కడ కూడా పటికి బెల్లం అండ్ కాయిన్స్ అయితే మొక్కుకున్నారు. సో ఫస్ట్ అయితే పటికి బెల్లం తూయిస్తున్నాము. ఇక్కడైతే ఫస్ట్ నేను మా హస్బెండ్ పటికి బెల్లం అయితే వేసాము. అండ్ నెక్స్ట్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేశారు. అండ్ తర్వాత అయితే ఇంకా సత్సంగంలో మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం పటికి బెల్లం అయితే వేశారు. పటికి బెల్లం వేయడం కంప్లీట్ అయిన తర్వాత 3 times అయితే తిరగమన్నారు. సో మేము తిరుగుతుంటే మా పాప ఒక పక్క నుంచి బోర్లా తిరిగేస్తుంది. ఇంకా బోర్లా పడుతుంటే మేము తిరగనివ్వట్లేదని చెప్పేసి ఇంకా చాలాసేపు అలా ఏడుస్తూనే ఉంది. ఇంకా పటికి బెల్లం తూయించడం కంప్లీట్ అయిన తర్వాత అలా బయటకు తీసుకువెళ్లి బైక్స్ అవన్నీ చూపించి డీవియేట్ చేస్తే ఏడుపు అయితే ఆపేసింది అనమాట. ఇంకా పటికి బెల్లం తూయించడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే కాయిన్స్ తూయించడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా ఫస్ట్ నేను మా హస్బెండ్ కాయిన్స్ అయితే వేసాము. నెక్స్ట్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ వేశారు. అండ్ తర్వాత అయితే ఇంకా సత్సంగంలో మెంబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా కాయిన్స్ అయితే వేశారు. అండ్ ఇక్కడికైతే మేము కాయిన్స్ ఏమీ తీసుకువెళ్ళలేదు. వాళ్ళకి ముందే చెప్తే వాళ్ళు అయితే పక్కకు తీసి ఉంచుతారనమాట కాయిన్స్ ఎన్ని కావాలంటే అన్ని. సో ఇంక మనం తులాభారం తూయించుకున్న తర్వాత బేబీ వెయిట్ ని బట్టి ఎంత అయితే కాయిన్స్ తూగుతుందో అంత మనీ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా అందరూ కాయిన్స్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా 3 times అయితే తిరుగుతున్నాము. ఇప్పుడైతే మా పాప ఇంకా బోర్లా తిరగకుండా సైలెంట్ గానే పడుకుంది.
పటికి బెల్లం అండ్ కాయిన్స్ తులాభారం తూయించడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే అమ్మవారికి మాతో కుంకుమ పూజ అయితే చేయిస్తున్నారు. మేము మా పాపకి తులాభారం తూయిద్దాం అనుకున్న ప్లేసెస్ అన్ని కూడా మా పాపకి 3rd మంత్ లోనే అలాగే 5th మంత్ లోనే కంప్లీట్ చేసేసాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే 3rd మంత్ లో తూయించిన తులాభారం ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. బాయ్ గైస్.